నా కన్నయ్యని కృష్ణుల్లా చేస్తున్నారా? అయితే వెళ్ళి చూడాలి. కన్న తల్లిగా నా తరపు నుంచి ఏదైనా కానుక ఇవ్వాలి. సిద్ధుని సాయం అడిగితే ఒప్పుకోడు. ఎలా అయినా వెళ్ళి చూడాలి. అలాగే శౌర్యకి కళ్యాణి మీద మంచి ఒపీనియన్ ఉండకూడదు. కళ్యాణికి కూడా శౌర్య మీద మంచి ఒపీనియన్ ఉండకూడదు. ఇద్దరి మధ్య దూరం పెంచాలి. కళ్యాణి శౌర్యలు కలిసి ఉండడానికి వీల్లేదు. వాళ్ళు కలిసి ఉంటే నా బాబుని నాకు కావాలి అని అడిగినా ఇవ్వరు. ఆ కళ్యాణియే లేకపోతే శౌర్య నా గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఎలా అయినా కళ్యాణిని బ్యాట్ చేయాలి. నా కన్నయ్యని చూడాలి. ఇప్పుడు వెళ్తే గోల్డ్ షాప్ దగ్గర నా కన్నయ్యని చూడొచ్చు. ఆగు శామ్. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు దూరంగా అయితే నేను వెళ్ళలేనులే సిద్ధు. వెళ్ళను కూడా. ఏమైంది శామ్? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు అడిగింది అలాగే ఉంది సిద్ధు. మొన్ననే కదా శామ్ అమ్మ అంత పెద్ద ఇష్యూ చేసింది. నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళావని తెలిస్తే నువ్వు మీ అమ్మ ఏమంటుందో అని ఆలోచిస్తున్నావు, కానీ నా గురించి ఆలోచిస్తున్నావా? నీ కళ్ళ ముందే గాజు పెంకులు ఎత్తిస్తుంటే నిల్చుని చూస్తూ ఉన్నావు. అవి గుచ్చుకొని రక్తం వస్తుంటే నీలో చలనం లేదు. కనీసం తర్వాతైనా చేతికైన గాయం ఎలా ఉంది అని అడిగావా? టాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్ కానీ తెచ్చిచ్చావా? లేదు. సారీ శామ్, ఏదో ఆలోచనలో ఉండి. వద్దు సిద్ధు, నువ్వేం చెప్పొద్దు. నువ్వు మీ అమ్మ మాటలు విని నన్ను దూరం పెడుతున్నావు, కానీ నేను అలా దూరం పెట్టలేను. నీకు దూరంగా నేను ఉండలేను సిద్ధు. నిజంగా నా మనసులో అలాంటి ఆలోచనే వస్తే ఈ కష్టాలన్నీ నాకెందుకు, ఈ మాటలు పడాల్సిన అవసరం నాకెందుకు అని నేను అనుకుంటుంటే ఈ పాటికి ఎప్పుడో వెళ్లి శౌర్య కాళ్ళ మీద పడి నన్ను చంపేస్తావో క్షమిస్తావో నీ ఇష్టమని చెప్పేదాన్ని. నా మీద ప్రేమ ఉంటే క్షమించేవాడు, లేకపోతే చంపేసేవాడు. పోతే ఒక్క క్షణంలో పోయేదాన్ని. ఇలా అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండేదాన్ని కాదు. కానీ ఇవన్నీ భరిస్తూ ఉన్నానంటే నీ మీద ప్రేమ వల్లే సిద్ధు. అది మాత్రం నీకు అర్థం కావడం లేదు. నువ్వు బాబు మీద ప్రేమతో అక్కడికి వెళ్ళి ఎక్కడ శౌర్యకి దొరికిపోతావో అనే భయంతో ఎక్కడికి శామ్ అని అడిగాను. వేరే ఉద్దేశంతో కాదు శామ్. దొరికితే చస్తాను అంతే కదా, కానీ బాబుని చూడకుండా ఉండలేకపోతున్నాను సిద్ధు. ఏం చేయను? కన్న తల్లిగా నా బిడ్డని నేను ప్రేమించడం తప్పు కాదు కదా సిద్ధు. పాతికేళ్ళొచ్చిన నిన్ను మీ అమ్మ ఎంతలా చూసుకుంటుంది. రోజు నీ దగ్గరికి వచ్చి వెళ్తుంది. అలాంటిది నవమాసాలు మోసుకన్నాననే కానీ మనస్ఫూర్తిగా ముద్దాడలేదు. నా బాబుని గుండెలకు హత్తుకోలేదు. బాబుని చూసే విషయంలో ప్లీజ్ సిద్ధు నాకు అట్టురాకు. నిన్ను సాయం అడిగితే చేస్తావు, కానీ ఇప్పుడు నేను వెళ్తుంది బాబుని చూడ్డానికి కాదు. చేతి కట్టు మార్చుకుని టీటీ ఇంజెక్షన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. అవునా? అయితే నేను కూడా వస్తాను. వద్దు సిద్ధు, నా వల్ల నువ్వు ప్రాబ్లంలో పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే
నేను మాత్రమే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఏం చూపించమంటారండి? 6 నెలల బాబుకి కడియాలు కావాలి. కన్నయ్య, ఇవి ఓకేనా మేడం? వద్దు. కూర్చోండి మేడం. ఏం కావాలి మేడం? బాబుకి బంగారపు కడియాలు, ఉంగరం, బంగారపు చైను కావాలి. ఓకే మేడం. అమ్మా, ఇవెలా ఉన్నాయి? కన్నయ్యకి బాగుంటాయా? బాగుంటాయి కళ్యాణి. మేడం, షాప్ పెట్టి 10 years అయిన సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయి మేడం. హారాలు చూస్తారా? ఇప్పుడేం వద్దండి, బాబుకి చూపించండి చాలు. మోడల్స్ చాలా బాగున్నాయండి. ఒకసారి చూపించండి. ఇప్పుడు ఎందుకు ఆఫీసు? పెళ్ళయ్యాక నీకు నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు కదా, తీసుకో, పర్లేదు. ఇది లేటెస్ట్ మోడల్ మేడం. బాగుంది కళ్యాణి. కావాలంటే పెట్టుకొని చూడండి. బాగుంది కళ్యాణి. అవునమ్మా, చాలా బాగుంది. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కళ్యాణి. నేను ఇలా దొంగలా బ్రతుకుతున్నాను. నాకు నచ్చలేదు. చెడగొట్టాలి, నీ ఆనందాన్ని చెడగొట్టాలి. హలో. అయ్యో, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. నన్నేం చేయకండి. హలో హలో, ఎవరు? సార్, గాంధీ చౌక్ దగ్గర నన్ను ఏడిపిస్తున్నారు సార్. వారం రోజుల నుండి నన్ను ఫాలో చేస్తున్నారు. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే రోజు ఇలాగే విసిగిస్తున్నారు. వదలండి ప్లీజ్ ప్లీజ్. హలో హలో, నా ఫోన్
ఫోన్ ఫోన్. కళ్యాణి మీకు కావాల్సిన తీసుకుని ఇంటికి వెళ్ళండి. నేను ఇంటికి వచ్చేస్తాను. ఎక్కడికి ఆఫీసర్? మళ్ళీ చెప్తాను. అమ్మా ఆఫీసర్, సేటి గారు, చెప్పండి సార్. నేను అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నాను. మా వైఫ్కి ఏం కావాలో అవన్నీ ఇవ్వండి. అమౌంట్ నేను వచ్చి పే చేస్తాను. అలాగే సార్, తప్పకుండా. మేడం పేరేంటి సార్? కళ్యాణి. ఓకే సార్. ఇదే రైట్ టైం. కళ్యాణిని బ్యాట్ చేయాలి. అలాగే కన్నయ్యకి బంగారపు కడియాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఓకే సార్. అమ్మా, ఇందాక కడియాలు అడిగాం కదా, అవును మేడం. ఇందాక చెప్పిన కడియాలతో పాటు వాళ్ళకి చూపిస్తున్నారు కదా సేమ్ హారం, మా బాబుకి ఉంగరం, చైను కావాలి. మా బాబు కూడా అంతే ఉంటాడు. సరే మేడం. ఇవన్నీ ప్యాక్ చేయండి. అలాగే మేడం. కన్నీ చాలా బాగున్నాయి కళ్యాణి. అవునమ్మా, ఇవన్నీ ప్యాక్ చేయండి. ఓకే మేడం. మేడం, మొత్తం 5,10,000 అయింది. మోడల్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. బిల్ మా ఆయన పే చేస్తానన్నారు, మీకు చెప్పారా? మీ పేరు మేడం? కళ్యాణి. మీరేనా శౌర్య సార్ వాళ్ళ వైఫు? అవునండి. నేను సార్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. ఓకే అండి. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ. అయ్యో అమ్మా, మర్చిపోయాను. నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి. అత్తయ్య నాకు అంతే ఇచ్చారు. పర్వాలేదులే, నా దగ్గర కార్డు ఉంది. ఈ 2 లక్షలు కాకుండా బ్యాలెన్స్ అమౌంట్ ఈ కార్డులోంచి తీసుకోండి. అలాగే మేడం. ఆ అమ్మాయి ఫోన్లో చెప్పిన అడ్రస్ ఇదే కదా. ఇక్కడ ఎవరూ లేరు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? ఇక్కడ ఎవరైనా అడిగి చూస్తే? కళ్యాణి, ఒకసారి శౌర్యకి కాల్ చేయి. ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినట్టున్నారమ్మా. మళ్ళీ మనం కాల్ చేస్తే డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతామేమో. మరి మనం ఎలా వెళ్ళడం? నేను టాక్సీ బుక్ చేస్తాలేమ్మా. సరే అయితే శౌర్యకి మెసేజ్ అయినా పెట్టు వెళ్తున్నావని. సరే అమ్మా. ఎవరిని అడిగినా ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదంటున్నారు. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేయమని చెప్తే బెటర్. ఆఫీసర్ షాపింగ్ అయిపోయింది, మేము టాక్సీలో వెళ్తున్నాం. ఓకే, టేక్ కేర్. పదమ్మ వెళ్దాం. హలో రమణ. సార్ చెప్పండి సార్. గాంధీ చౌక్ దగ్గరికి
మన వాళ్ళని పంపించి ఇక్కడ ఎవరైనా అమ్మాయిని ఏడిపించారేమో అని కనుక్కోండి. అలాగే సార్. ఆ అమ్మాయి నంబర్ నేను మీకు సెండ్ చేస్తాను, బట్ స్విచ్ ఆఫ్గా ఉంది. ఫాస్ట్గా మన వాళ్ళని పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. ఓకే. నువ్వు గాని దాన్ని పెళ్లి చేసుకున్నావే అనుకో, నీ తలరాత మారిపోద్ది. ఎంత లేదనుకున్నా ఓ 20 కోట్ల ఆస్తుంటాది. నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను, ఆస్తి మొత్తం మన చేతికొస్తది, ఆ తర్వాత మనం ఆనందంగా ఉండొచ్చని చెప్పు. నేనున్నాను కదరా. రే సిద్ధు, ఇదెవరు? మహాలక్ష్మి. నీ మరదలు కూడా కదా? నేనేమన్నా కాదన్నానా? నా కోడలికి నటించడం అంటే ఇష్టం అంట. వీళ్ళ నాన్నోళ్ళు దీన్ని ముద్దుగా త్రిష అని పిలుచుకుంటారంట. మహా కంటే యాక్టింగ్ నేర్పించరా. నిన్ను అడగాలంటే సిగ్గుగా ఉండదంట. నేను అసలే టెన్షన్స్తో చేస్తుంటే ఈ తింగర్దొకటి. ఏంటి బావా మళ్ళీ తల పట్టుకున్నావు? పచ్చకర్పూరం తీసుకురానా? నీ పచ్చకర్పూరానికి థ్యాంక్స్. చూస్తే మళ్ళీ మీ అమ్మ నిన్ను తిడుతుంది, నన్ను అసహించుకుంటుంది. నా తలనొప్పి నీ పిచ్చి కర్పూరంతో తగ్గేది కాదు, సరేనా? కాసేపు నన్ను వదిలేయమ్మా ప్లీజ్. ఈసారి ఎప్పుడైనా నేర్పిస్తాను. సిద్ధు, వీడేంది దగ్గర చేద్దామని నేను తీసుకొస్తే ఎట్టెళ్ళిపోయి ఉండాడు. ఇదేం బాధపడలేదు కదా? అమ్మా మహా, నాకు యాక్టింగ్ నేర్పించటం బావకి ఇష్టం లేదనుకుంటానత్తయ్య. వాడేదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నాతో ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు. మహా మంచిది, మహా అందంగా ఉంటది, చేసుకుంటే మహాలక్ష్మి లాంటి అమ్మాయిని చేసుకోవాలని వాడెప్పుడు నీ గురించే. అవునా అత్తయ్య? మరి నువ్వెవరికైనా నచ్చకుండా ఎట్లుంటావు చెప్పు? నాకు తెలిసి సిద్ధుకి నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టం ఉంటే నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి కదా. నన్ను చూస్తేనే ఇబ్బందిగా తల తిప్పుకొని వెళ్ళిపోతాడు బావా. అది ఇబ్బంది కాదు మహా, సిగ్గు. నచ్చిన వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేరు కదా, అట్టన్నమాట. అవునా అత్తయ్య? అవును మహా. ఇది నమ్మేసినది. నానమ్మా, ఇదిగో ఇది కన్నయ్యకి చైన్, చిన్ని చిన్ని వేళ్లకి చిన్న ఉంగరం. ఇవేమో కన్నయ్య బుజ్జి బుజ్జి కాళ్ళకి కడియాలు. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇవన్నీ కన్నయ్యకి వేస్తే నిజంగా కృష్ణయ్య ఉన్నట్టే ఉంటాడు. మరి ఇదెవరికి? అది కళ్యాణి కోసం అమ్మా. శౌర్యనే సెలెక్ట్ చేశాడు. కళ్యాణి వద్దు అంటున్నా నీకు చాలా బాగుంటుంది అని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. చూసారా, అది ప్రేమంటే. మీరు అడిగినా తీసివ్వరు, పైగా తిడతారు. నీకు కళ్యాణికి పోలిక. కళ్యాణి మనసు మంచిది.
అంటే నాది కాదా? వేరే చెప్పాలా? శౌర్య చెప్పింది నిజమే. ఇది నీకు చాలా బాగుంటుంది కళ్యాణి. ఏమో అనుకున్నాను గాని శౌర్య నిన్ను రోజు రోజుకి బాగా చూసుకుంటున్నాడమ్మా. వాడు చూసుకోవడం కాదు, నీ మనవరాలు అంతలా మాయ చేస్తుంది. శౌర్యకి కోపం ఎక్కువ కళ్యాణి, అలాగే అంతకంటే ప్రేమ కూడా ఎక్కువే. కాబట్టి శౌర్యకి నచ్చినట్టు నడుచుకో. అలాగే నానమ్మా. మీరు నడవాలనుకున్నా నేను నడవనివ్వను కదా. కళ్యాణి, ఈ మొత్తం కలిపి ఒక 2 లక్షలు అయి ఉంటాయా? మొత్తం 5 లక్షలు అయ్యాయి పిన్ని. 5 లక్షలా?